ఇప్పుడు ఆయన ఇప్పుడు ఓడిపోయారు కదా ఒకసారి కల్వకుర్తిలో ఇంటర్వ్యూ. అవును, అదొక ఇన్సిడెంట్. యాక్చువల్గా రోజు ఏమైందంటే నాచారంలో ఫైనలైజ్ చేస్తున్నారు బెస్ట్. ఆ రోజు సాయంత్రం హిందూపూర్ పోవాలి ఏ నామినేషన్ వేయటానికి, పెద్ద నామినేషన్ వేయటానికి. నేను మా వాడికి ఏం చెప్పానంటే నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను, ఇంటికి పోయి లంచ్ చేసుకొని మళ్ళా రావడం మళ్ళీ ఇంటికి పోవడం ఇదంతా ఏ పని కదలే అని చెప్పి 2 గంటలు పడుకుండి నేను వచ్చేసాను. నేను తర్వాత ఈవినింగ్ 7కు ఏమో ట్రైన్ అది. ఆ ట్రైన్ దగ్గరికి పోవటానికి పోయినప్పుడు విజయరామారావు గారు కూడా ఒక కమిషనరు ఆయన వచ్చాడు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి సీఎం. లోపలికి వచ్చేసిన తర్వాత ఆయన అన్నాడు, పెద్ద ఆయన అన్నాడు, విజయరామారావు గారు మనలో చెప్పండి కల్వకుర్తి కూడా నామినేషన్ ఏమనండి అన్నాడు. నాకు అప్పటివరకు తెలియదు కల్వకుర్తి వ్యవహారం. సరే ఇంకా వాళ్ళందరూ దిగిపోయిన తర్వాత ట్రైన్ మూవ్మెంట్ అయిన తర్వాత ఇద్దరమే కంపార్ట్మెంట్లో ఉన్నాం కదా. సరే ఏంటి కల్వకుర్తి ఏంటి కల్వకుర్తి అంటున్నారు. మన వాళ్ళందరూ కల్వకుర్తి ఏమండి జిల్లా అంతా బాగా ఊపు వస్తుందని అంటున్నారంటే, ఎవరు సార్ మీకు చెప్పింది అన్నాను. మన జైపాల్ రెడ్డి, మన అది, మన ఈడీ ఏదో చెప్పుకోవచ్చు 4 పేర్లు. సార్ కల్వకుర్తి కరెక్ట్ కాదు నిర్ణయం. నేను మామూలంలో పనిచేశా, అక్కడ సోషల్ కంపోజిషన్ నాకు తెలుసు. లంబడీలు 70% ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కాంగ్రెస్ ఓట్లు వేస్తారు. మిమ్మల్ని సినిమాలో మిమ్మల్ని లైక్ చేయొచ్చు కానీ ఓట్లు మాత్రం వెయ్యరు వాళ్ళు. అనవసరం సార్, నీకు హిందూపూర్ ఉండగా నీకు ఇదంతా ఎందుకు? కావాలంటే ఇంకోటి కృష్ణా జిల్లాలోనో గుంటూరు జిల్లాలో ఇంకొక కంటెస్ట్ చేయండి, 2 కావాలనుకుంటే. అంతకుముందు చేశారు కదా, గుడివాడ చేశారు, తిరుపతి చేశారు, నల్గొండ చేశారు, కల్వకుర్తి దేనికండి వద్దండి అన్నా నేను. ఆయనకు మనసులో పడింది, వీడేదో చెప్తున్నాడు కారణం ఏదో ఉన్నట్టుంది అనేది పడింది. కాకపోతే మనసులో మళ్ళీ అహం అక్కడ ఏమవుద్ది వేస్తే అనే అహం కూడా ఉంది లోపల. సరే ఈ విధంగా పోయాము. హిందూపూర్ పోయేటప్పటికి తెల్లవారుజామున 5 గంటలు 5:30 అయింది. విపరీతమైన క్రౌడ్ అండి. ఒక 50-60 వేల మంది వచ్చారు రైల్వే స్టేషన్కి. ఆ నుంచి 2 కిలోమీటర్లు R&B గెస్ట్ హౌస్కి పోవాలంటే మాకు 3 గంటలు పట్టింది. ఆడికి పోయి ఇంకా అట్లా బాత్రూంలోకి పోయాడు. పోతూ నర్సయ్య గారు ఇంత క్రౌడ్ వచ్చారు కదా, మనకి ఎందుకు అనవసరం కల్వకుర్తి, చెప్పేసేయండి, మనం ఉపేంద్రను బాబు ఉంటారు ఇంట్లో, ఫోన్ చేసి చెప్పేయండి వద్దనే. అమ్మో ఇదేదో మనం రాత్రి చెప్పింది ఎక్కినట్టుందిరా అనుకో మానవాడికి అని అనుకున్నాను. సరే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తే ఎంగేజ్ వస్తూ ఉంది ఫోను. ఇంతలోగా ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. సార్ ఒకటే ఎంగేజ్, అది ఫోన్ రావట్లేదు. సర్లే ఉండేలే, ఏం పోయింది, వేసేస్తారులే వాళ్ళే అన్నాడు. తర్వాత ఎలక్షన్ ప్రచారం చేస్తూ మీరు నమ్మండి, కల్వకుర్తి మధ్యాహ్నం 3 గంటలకు చేరామండి. ఆ రోజు 100 మంది లేరండి. ఇంటర్వ్యూ లాంటి వాళ్ళకి 100 మంది కూడా లేరు. ఆయన ముఖం అంతా ఎర్రబడిపోయింది, బండిలోంచి దిగలా. సార్ నేను చెప్పాను కదా సార్, మీరు ఎవరి మాట విన్నారు కానీ నాకంటే మీకు లాయలు ఎవరుంటారు సార్, నేనేమన్నా ఆశించేవాడినా మీ దగ్గర నుంచి? కాదు కదా, నాకు తెలుసు సార్ ఇక్కడ సోషల్ కంపోజిషను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఓడినాడు అన్నారు, ఎన్టీఆర్ ఓడిపోయినాడు అంటారు సార్ ఇక్కడ. ఆయన పాప అప్పటికి డబ్బులు ఇచ్చాడు అక్కడ, ఈమెను కూడా ఏదో ఎంత ఇచ్చారో తెలియదు కానీ ఒకళ్ళిద్దరికి ఇచ్చాడు, ఈ వాళ్ళ పిఎల్ వాళ్ళకి పంచమని. మరి వాళ్ళు పంచారో చచ్చారో తెలియదు. మొత్తం మీద అనామకుడైన చిత్తరంజన్ దాసు గెలిచి కూర్చొని మినిస్టర్ అయిపోయి ఇప్పటికి లాస్ట్కి ఇప్పటికి కూడా ఆయన చరిత్రలు అదే. అంతే కదా చిత్తరంజన్ దాస్, అంతే కదా. అట్లా కొన్ని పొరపాట్లో గ్రాపాట్లో చేశాడు. అది కొన్ని చెప్పినా వినకుండా కొన్ని అన్నీ షేర్ చేస్తుంటారు మీతోటి. చాలా వరకు షేర్ చేస్తాడు మొత్తం. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఎపిసోడ్ వచ్చినప్పుడు మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదా మీరు? అయ్యో పెద్ద నాచారంలో 1 గంట సేపు వాదించానండి నేను ఆయనతోటి. బాలకృష్ణ, హరికృష్ణ, నేను, ఎన్టీఆర్, తర్వాత ఆవిడ కూడా వచ్చింది మాతో జాయిన్ అయింది. మధ్యలో చాలాసేపు వాదించాం. సార్ ఒకటి, మీకు
ఈ వయసులో మీ మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వయసులో ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకోవడం అనేది కరెక్టే కాదు, నైతికంగా కరెక్ట్ కాదు అసలు. ముందు తర్వాత పోనీ వాళ్ళ చేసుకుందాం అనుకున్నా కూడా అవతల హస్బెండ్ ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, ఆ 70 ఏళ్ల పైన వయసు ఉంది అతనికి. అతనికి విడాకులు ఇచ్చేసి మిమ్మల్ని చేసుకోవడం అనేది ఆ అమ్మాయి లక్ష్యం వేరుగా ఉంటుంది. లేకపోతే ఎందుకు చేసుకుంటారు? ఇంత చాలాసేపు వాదించేసేస్తే, బ్రదర్ నువ్వంటే నాకు చాలా గౌరవం, నేను ఎప్పుడు కూడా ఆఫీసర్గా చూడలా, కుటుంబ సభ్యుడిగా చూశాను, అది నీకు తెలుసు, నేనేదో కోరికలతోటి చేసుకున్నానని అనుకోవట్లేదు, నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి, నాతో ఆవిడ బాగా మాట్లాడగలుగుతుంది, సంస్కృతం చదువుకుంది, తెలుగు చదువుకుంది, ఇదంతా బాగానే ఉంది సార్. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే ఈ వయసులో ఒకళ్ళు పిల్లలు వాళ్ళ సంసారాల్లో కూడా బిజీగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే ఫీలింగ్ మీకు ఉంటే మీ బంధువుల్లోనే ఎవరన్నా ఒక విడోనో ఎవరన్నా ఒక లేడీ ఉంటే పెద్ద ఆవిడ దగ్గర తీయండి, తప్పేం లేదు దానికి. కానీ అవతల కుటుంబాల నుంచి విడగొట్టి వాళ్ళకు విడాకులు తీసేసుకొని మళ్ళీ మేము చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలాసేపు ఆర్గ్యూ చేసాం. ఆర్గ్యూ చేస్తే ఆయన ఎంతసేపటికి నాకు కంపానియన్షిప్ కావాలి, ఆవిడ అన్ని రకాలుగా బాగుంటుందని అనుకుంటున్నా, ఇట్లే మాట్లాడు. బాలకృష్ణ కూడా ఉన్నాడు, చంద్రబాబే రాలా దగ్గరికి, హరికృష్ణ, నేను, ఆయన ముగ్గురం. ఓకే. అంటే వాళ్ళు చెప్పలేక మిమ్మల్ని తీసుకెళ్ళారు ఆ రోజు? ఆ రోజు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఆయనతోటి ఏదో అన్నారంట, మరి ఎంతో నిజమో తెలియదు, మీరు ఆవిడ మంచిది కాదు, కావాలంటే మీరు నర్సయ్య గారిని అడగండి, ఆ జిల్లా వాడే కదా, ఏదో చెప్పారంట. దాని మీద పిలిచారు నాకు. చంద్రబాబు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా ఆ విషయం మాట్లాడటానికి పిలుస్తున్నారు నిన్ను, వెళ్ళమంటే సరే వెళ్ళాను. వెళ్ళినప్పుడు చెప్పారు, మంచిదా చెడ్డదా నాకు అనవసరం అండి, నాకు తెలియదు కూడా, మీరు ఎంక్వైరీ చేయమంటే చేస్తాము, అది వేరే వ్యవహారం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇవాడికి యాజ్ ఆన్ టుడే ఆవిడ ఏమిటో నాకు తెలియదు, అప్పుడెప్పుడు మాట్లాడడం తప్ప, మీ చూడటానికి వచ్చినప్పుడు మాట్లాడడం తప్ప, ఆవిడ పాత చరిత్ర ఏంటో, హస్బెండ్తో ఉన్న రిలేషన్ ఏంటో, ఇంకేంటో అవన్నీ నాకు తెలియదు. ఎంక్వైరీ చేయమంటే ఒక వారం రోజుల్లో ఎంక్వైరీ చేసి ఇస్తాము, బట్ ఏదైనా కూడా అది మీకు మంచి పద్ధతి కాదనే ధోరణిలో మాట్లాడాం. ఆ అమ్మాయి కూడా, నర్సయ్య గారు మీరు చాలా మంచి ఆఫీసరు, నాకు తెలుసు, అది ఇదంటే నీ పొగడతలు నాకు అక్కర్లేదమ్మా, నీకు నేనే అబద్ధం చెప్పట్లేదు, నాకు తెలియదనే చెప్తున్నాను, నేను తెలుసుకోవాలంటే ఒక 1 వీక్లో తెలుసుకొని చెప్తానని చెప్తున్నాను, ఇందులో దాచిపెట్టాల్సింది ఏమీ లేదు. తర్వాత మీరు మీకు పిల్లలు ఉన్నారండి, మీరు అబద్ధం చెప్పొద్దండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందమ్మా, అబద్ధం చెప్పాల్సిన అంటే మీ అందరి ముందు ఎందుకు మాట్లాడతాను నేను, ఆయనకి చాటుగా చెప్పేవాడిని కదా, ఆయన కూడా చెప్పాను. సరే, ఇంకా ఆయనకు చివరకు ఆ మనసులో పడిపోయింది, నాకు కావాలి, ఈవిడ స్వామి అంటుంది కదా మాట్లాడటానికి, ఇక చేసుకున్నాడు. అంటే మీరు సింగిల్గా పోయి కన్విన్స్ చేస్తే ఏమైనా ఉండేవాళ్ళేం కదా, బాలకృష్ణ హరికృష్ణ తోటి మీరు వెళ్ళారు కదా, వాళ్ళు తీసుకొచ్చారు మిమ్మల్ని అనే ఫీలింగ్లో ఉంటారు. అట్లేం కాదు, యాక్చువల్గా వాడు పిల్లలు నన్ను చంద్రబాబు చెప్పాడు. అంటే మీరు సింగిల్గా అయితే ఈ ఇష్యూ గురించి మాట్లాడాల, పర్సన్ టు పర్సన్ అంటే ముగ్గురు అదే, వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇష్యూ అదే కదా, అందరం మాట్లాడింది అదే, నేను చెప్పింది అదే, వాళ్ళు చెప్పింది కూడా అదే. వాళ్ళకంటే నేను ఎక్కువ మాట్లాడాను అదే. ఇప్పుడు జనరల్ గా మీ దగ్గర ఉన్న సాన్నిహిత్యం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు కదా, తండ్రి కొడుకుల బంధం కదా వాళ్ళది, అక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. మీరు చెప్తే సింగిల్ గా కన్విన్స్ అయి ఉండేది, ఆయన బహుశా వాళ్ళు తీసుకొచ్చి మీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఫీల్ అయి ఉండొచ్చేమోగా. అట్లేం లేదు కానీ అదేం కాదు. ఇప్పుడు ఎందుకు ఆ తర్వాత కూడా, ఇప్పుడు ఏమన్నా చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చేసి, డాడీ పెద్ద ఆయన చూసొద్దామని అంది. సరే వెళ్ళాం. వెళ్తే పిలిచాడు, లక్ష్మి మన నర్సయ్య గారు వచ్చారు రండి అని. వచ్చి నర్సయ్య గారు నాకేందో తెలియదండి, చాలా మంచి మనిషి అండి, అది ఇది ఏదో మాట్లాడింది. నీ సర్టిఫికేట్ ఎవరికి కావాలమ్మా అనుకొని నేను మనసులో అనుకొని, ఏమైనా పాప కూడా వచ్చింది, మా అమ్మాయి అంటే కూడా చాలా ఇష్టం ఆయనకు. ఎందుకంటే ఆ పక్షవాతం ఆయనకి వచ్చినప్పుడు పిలిచి మెడిసిన్ చేస్తుందని తెలుసుకొని, అమ్మా నువ్వు పెరాలసిస్ దీని మీద సూపర్ స్పెషాలిటీ చేయాలా, నేను ఎక్కడెక్కడో తిరిగాను, నాకు ఇది రెక్టిఫై కాలేదు, అది ఇది అని చెప్పాడు పాప. అప్పుడు ఆవిడ లోపలికి పోయి ఏదో టీ తేయడానికి ఏదో లోపలికి పోయింది.
ఏంటి బ్రదర్ అసలు రావట్లేదు మీరు అది ఇదని అన్నాడు. సార్ మీరు ఏమనుకోకపోతే మారిన పరిస్థితుల్లో నాకు రావాలనిపించట్లేదు సార్ అంతే. కనుక కాకపోతే తర్వాత ఆయన రియలైజ్ అయినాడు, చేసిన తప్పని రియలైజ్ అయినాడు. ఆయన షేర్ చేశారా మీతోటి? రియలైజ్ అయ్యాడు. అదే మీతోటి మాతో చెప్పలేదు, బట్ వేరే వాళ్ళతోటి నేను తొందరపడి తప్పు చేశాను అన్నట్టుగా రియలైజ్ అయినాడు. ఒక స్టేజ్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని కొంతమంది అడిగాడు, ఎట్లా ఉంది పరిపాలన, బాగుందా చంద్రబాబు నాయుడు గురించి, పరిపాలన బాగుందా అది ఇదని కూడా. అంటే బాధతో కూడా కాదు, సంతోషంగానే. యాక్చువల్గా ఆయన రివోల్ట్ అయినట్టయితే ప్రజల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కదా అప్పటికే. వెళ్ళాడు కదా మరి, అదే కదా 94లో తను దించిన తర్వాతనే కదా ఆయన జనంలో పోయి గెలిచింది. కాకపోతే ఏంటంటే జనం కూడా ఏమనుకున్నారంటే ఇది చంద్రబాబు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా చేసింది కాదు, లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా చేసింది అనేది, అందువల్ల పార్టీని కాపాడుకోవడం కోసం చేశారనేది బాగా ముద్ర పడిపోయింది జనంలో. మొత్తం అనేక సందర్భాల్లో మీరు మీ అభిప్రాయాలు చెప్తే ఆయన కన్విన్స్ అయ్యారు కదా చాలా వరకు. మీకు రిజెక్ట్ చేసినటువంటి కన్విన్స్ ఇది ఒకటేనా? రిజెక్ట్ చేసినవి పెద్దగా ఓపెన్గా రిజెక్ట్ చేసినవి లేవు. అంటే ఆయన రిజెక్ట్ చేసే స్థితిలో మనం ఏం మాట్లాడమనుకోండి, కానీ ఏదన్నా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు ఆయన ఒకవేళ రెండో ఆలోచనలో ఉంటే ఆయన కామ్గా ఉండేవాడు, తర్వాత ఆలోచించుకునేవాడు ఎందుకు చెప్పాడు వీడు ఇట్లా ఇదని, అట్లా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మన మేధావుల మీటింగ్ అని ఒకటి పెట్టాడు. అప్పుడు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవాడు, అమెరికా నుంచి వచ్చి, పేరేంటి కమ్మాయన, వీళ్ళందరినీ పిలిచి చేశాడు. నేను కూడా నలుగురు అడిగితే 2-3 ప్రొఫెసర్ల పేర్లు నేను కూడా చెప్పాను, ఆర్ చంద్రశేఖరరావు వాళ్ళు. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ కాన్సెప్ట్, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్, దాని మీద మీటింగ్ పెట్టాడు. ఒక 20 మందో 25 మందినో మీటింగ్ పెట్టాడు. అంతా భోజనాలు గజనాలు పెట్టాము, మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత నవ్వుకుంటా, ఏం బ్రదర్ ఎట్లా ఉంది మీటింగ్ అన్నాడు. దండగల మరి మీటింగ్ సార్ ఇదన్నా. ఏంటి అట్లా అంటావు సార్? యాజ్ ఏ పేరెంట్ నా పిల్లలు చదువుకుంటూ సంపాదిస్తే నేను చాలా సంతోషపడతాను, ఆ మీద బడ్జెట్ చాలా తగ్గిపోద్ది, అది కాన్సెప్ట్ చాలా బాగానే ఉంది. అది ఇండియాలో ఎక్కడ సాధ్యం అవుతుంది? అది ఇక్కడ 80% 70% అగ్రికల్చరల్ బేస్డ్ సొసైటీలో అగ్రికల్చర్ కూలీలకు 3 నెలల కంటే పని లేదు. మిగిలిన వాళ్ళందరికీ మీరు పని ఎక్కడ ఇస్తారండి? చదువుకునే వాళ్ళకి పని ఎక్కడ తెచ్చిస్తారు? ఏ రకమైన పని ఇస్తారు? ఇది సాధ్యమయ్యేది అనేది కాన్సెప్ట్ చెప్పడం వేరండి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది అయ్యే పని కాదండి. అందువల్ల లంచ్ కూడా దండకండి అన్న నా పేడ ఆయన. మీ ఫ్యామిలీ తోటి ఆయనకి మంచి ర్యాపో ఉండేదండి, అంటే మీ పిల్లలు కానీ అది వెళ్తుండే వాళ్ళ చిన్నప్పటి నుంచి? అంటే మా అమ్మాయి బాగా ఉండేది, డాక్టర్గా అప్పుడప్పుడు పోతుండేది, అది సలహాలు చెప్తుండేది. చిన్నప్పటి నుంచా లేదంటే ఒక చిన్నప్పటి నుంచి? మీరు ఎంగేజ్ అప్పుడు నేను తిరుపతిలో పనిచేసినప్పుడు వాళ్ళంతా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఆ తర్వాత ఈయన దగ్గర చేరిన తర్వాత మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి మెడిసిన్కు ట్రై చేస్తూ ఉంది, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఎంసెట్కి. అప్పుడు ఫస్ట్ పరిచయం. అప్పుడు విజయవాడలో కృష్ణాతీరంలో వాళ్ళు మహానాడు పెట్టినప్పుడు ఏమో గుంటూరులో కోచింగ్ తీసుకుంటా ఉంది, బంధువుల ఇంట్లో ఉండి తీసుకుంటా ఉంటే నేను ఈయన వదిలే చూడటానికి పోవడానికి కుదరదు కదా, అందుకని ఆమె వచ్చింది అక్కడ. అమ్మాయి వస్తే బాబు కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి ఆయన దగ్గరుండి తినిపించి, ఏం చేస్తావమ్మా, నా నుంచి డాడీ మీ దగ్గర రాలేకపోతున్నాడు, చాలా ఎఫెక్షనేట్ ఉంది మనిషి. అమ్మాయి అండి పిల్లలు ఇంకా మీకు? అమ్మాయి అమ్మాయి అబ్బాయి. అబ్బాయి అబ్బాయి అమ్మాయి పెద్దది, అమ్మాయి డాక్టరు, డాక్టర్ పద్మా తిరుపతి అని ఇక్కడే ఉంటుంది పక్కనే శ్రీనగర్ కాలనీలోనే. ఆమెకు 20 years ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మానేసింది. కంప్లీట్ ప్రాక్టీస్ మానేసారా? మానేసి అంటే జనరల్ ఎండి, తర్వాత న్యూరాలజీ ఎండి ప్లస్ స్ట్రోక్ సూపర్ స్పెషాలిటీ. మరి ఇంటర్మరావు మూడు అమెరికా డిగ్రీలే. అమెరికాలో 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు 2004లోనే పాపులర్ ఫిజిషియన్ అమెరికా అని చెప్పి అవార్డు తీసుకుంది అమెరికన్ గవర్నమెంట్. గ్రేట్. నుంచి రామారావు గారు చెప్పింది నెరవేర్చారు, చేసింది.
చాలా అందరూ విఐపీలతో పేషెంట్లు అండి. విజయరామారావు, దొరగారు, బొత్స కూడా ఒక పెరాలిటిక్ పేషెంట్. చాలా మందిని ట్రీట్ చేసింది. తర్వాత నేను ఎంతకాలం అమ్మా అమెరికాలో ఎవరికి ఉపయోగపడితే మనకేంటి ఉపయోగం, ఇక్కడికి రా, ఎందుకు మనకేం డబ్బు, ఎంత ₹1,00,000 అన్నమే తింటాడు, ₹1,00,00,000 అన్నమే తింటాడు, వద్దు అవసరం లేదంటే పాపం వచ్చేసింది. వచ్చేసి ఇక్కడ కిమ్స్లో 10 years చేసింది, సికింద్రాబాద్ కిమ్స్లో. ఇక ఆ మధ్య ఒక 1 year 1.5 year బ్యాక్ ఈ వెంకయ్యనాయుడు గారు కూడా ఏదో ట్రీట్మెంట్ కోసం పోయినాడు. ఈ పై వాళ్ళ కేసు వీళ్ళందరూ ఆమెకు పేషెంట్లు. ఇక్కడ కిమ్స్ లో. అయితే అప్పుడు మీలాంటి టాలెంటెడ్ పీపుల్ పార్టీలోకి రావాలమ్మా అది ఇదని చెప్పి ఎంకరేజ్ చేశారు. నన్ను అడిగితే ఎందుకమ్మా మనకి రాజకీయం అనవసరం, ఇంకొక 10 మందికి సేవ చేయి మంచిది కదా డాక్టర్గా 10 మంది అనుకుంటారు అంటే చివరికి ఏదో మొత్తం మీద బీజేపీలో చేరింది. సో కంప్లీట్ ప్రాక్టీస్ క్లోజ్ చేసి ప్రాక్టీస్ వదిలేసింది. అసలు కిమ్స్లో డైరెక్టర్గా కూడా ఉండింది, ఫౌండర్ డైరెక్టర్ ఆవిడ అసలు. తర్వాత రిజైన్ చేసి ఇప్పుడు పార్టీలో చేరింది. 2 years అయిపోయింది జాయిన్ అయ్యి కూడా. వాళ్ళు ఒక 1 year చూసి ఆమె వర్క్ చూసి నేషనల్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేశారు. డాక్టర్ పద్మా వీరపనేని. ప్రాక్టీస్ మీరు చెప్పట్లేదా? ఇప్పుడు అమెరికాలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మనం ఏం చెప్తాం, గైడెన్స్ చెప్తాము. వాళ్ళు లేదు డాడీ డిఫరెంట్ లైఫ్ చూస్తాను, నేను 20 ఏళ్ళు చేశాను కదా. సో ఇప్పుడు కంప్లీట్ అసలు ప్రాక్టీస్ దూరం ఉన్నారు. ఇట్లే పాత పేషెంట్లు ఎవరైనా వస్తే అడిగితే సలహాలు చెప్పుద్ది. రెగ్యులర్ ప్రాక్టీస్ లేదు. రెగ్యులర్ ప్రాక్టీస్ హాస్పిటల్ పోవట్లేదు. లేకపోతే తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎవరన్నా వాళ్ళు మన ఏదన్నా మెసేజ్ వాళ్ళ రిపోర్ట్లు అయ్యి కనుక వాట్సాప్లో పంపిస్తే సలహా చెప్పుద్ది, ఏం మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అని. అంటే వెంకయ్యనాయుడు గారి సజెషన్ మేరకు పాలిటిక్స్లోకి వచ్చారు ఆవిడ, అంతేనా? ఒక వెంకయ్యనాయుడే కాదు, ఇంకా కొంతమంది. బాబు అండి అబ్బాయి? బాబు వాడు ఎంఎస్ చేసి అమెరికాలో ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు జాబ్ చేసి వచ్చేసి లాస్ట్ టైం పోటీ చేయని కూడా సమయంలో మాచర్ల బై ఎలక్షన్లో పోటీ చేశాడు 2012లో. అప్పుడు 13 మంది జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేశారు కదా. అప్పుడు ఎవడం ముందుకు రాకపోతే ఇక చంద్రబాబు బతిలాడితే అప్పుడు చేసే అంటే నన్ను నిలబడమన్నారు. నేను కూడా నిలబడం లేవా, అసలు బై ఎలక్షన్లో ఓట్లు వేయరు జనరల్గా. సరే అంటే వాడు నన్ను నిలబెట్టమంటే సరే పెడితే వాడు 75,000 ఓట్లు వచ్చినాయి. అన్ఫార్చునేట్గా అసలు యాక్చువల్గా గెలవాల్సింది జగన్. అప్పుడు ఒక 1 week బిఫోర్ ఎలక్షన్ మాచర్లోనే అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. దాంతో ఈ విజయమ్మ, ఈ షర్మిల వీళ్ళందరూ చుట్టుపక్కల ఊళ్ళోనే తిరిగి నా మొగుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు మొదలు పెట్టాడు. చివరికి ఇంకొక 5,000 వస్తే గెలిచిండేవాళ్ళం. అప్పుడు కూడా చంద్రబాబు 2-3 సార్లు నాతో మాట్లాడి 13 ఓడిపోయినా కూడా మాచర్లు గెలిచేటట్టున్నారు, 4% ప్లస్లో ఉంది, జాగ్రత్త చూసుకోవద్దు ఇది అని చెప్పొచ్చాడు. ఈ తర్వాత ఏంటంటే ఇంక మళ్ళీ పోతేపోయినా అలా అయినా కూడా మంచి పోటీ ఇచ్చాం కదా అనుకొని తర్వాత మళ్ళీ సొసైటీలు, సర్పంచులు, ఈవెన్ మున్సిపాలిటీ 20 ఏళ్ల తర్వాత హైయెస్ట్ మెజార్టీతో గెలిచాము, అన్నీ చేసాం. చేసిన తర్వాత సీట్ ఇవ్వాలి రెగ్యులర్ ఎలక్షన్. అదే ఏం చెప్తామండి అతనికి, ఎవడో చెప్తారు. రాయపాటి అదో చేరాడు సాంబశివరావు, అందరు కమ్మోడు అయిపోతున్నారు, రెడ్డికి ఇవ్వాలి. సరే అప్పుడు పోటీ చేయడానికి ఎవడు రాకపోతున్నా కమ్మోడు కావాలా. మళ్ళీ వచ్చేటప్పటికి సోరే నువ్వు 5 సార్లు 6 సార్లు ఇచ్చావు, ఇప్పుడు తెనాలి కానీ, గుంటూరు కానీ, లేకపోతే మా గురదాలు కానీ, వెనుకొండ కానీ అక్కడ మార్చండి, వేరే కులానికి ఇవ్వండి. అది చేయకుండా నువ్వు ఇక్కడ ఒక సీట్ ఉంటే ఇంత పోటీ పెడితే ఇంత నీకు పార్టీని బ్రతికిస్తే నువ్వు సీట్ ఇవ్వకుండా అంటే ఎవడికో రెడ్డికి ఇచ్చాడు, పనికి రాని రెడ్డి, వాడు ఓడిపోయాడు. రెండోసారి మళ్ళీ ఆ రెడ్డి కన్నా ఇవ్వాలి కదా, వాడికి ఇవ్వలేదు, ఇంకో రెడ్డిని తీసిపెట్టారు. ఇలా లేదండి గుంటూరు జిల్లా వాళ్ళంతా కూడా నాయకులు. మనం గెలవాలి. మీరు కలవలేదా చంద్రబాబు నాయుడు? ఎందుకు కలవడం, తెలియందే కదా. మొన్న బాబును పిలిచి నాది పొరపాటు అయింది మధు, ఎందుకు అట్లయింది, ఎందుకు జరిగింది అది ఇది అని వాడిని అడిగాడు. అడిగితే ఎందుకు జరిగిందని నన్ను అడుగుతారు ఏంటంటే, మీకు తెలియదా రిపోర్టు, సర్పంచులన్నీ 75% సర్పంచులు గెలిచాము ఫ్యాక్షన్ ఏరియాలో, ఆల్ మేజర్ పంచాయతీ గెలిచాము, మున్సిపాలిటీ గెలిచాము, నీకు అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ గెలిచాము, అన్ని గెలిచిన తర్వాత మీరు సీట్ ఇవ్వలేదు. ఆ రోజు ఎవడు రాకపోతే మమ్మల్ని పిలిచారు అంటే పొరపాటు ఏంది, ఈసారి పోటీ మీరే దిగండి అని అడిగాడు మొన్న. అడిగితే అప్పటికి ఈ జనసేన ఇది అలయన్స్ వస్తుందనే సంగతి తెలియదు.
ఎందుకులే అప్పటికే దెబ్బతిన్నాము, నువ్వేం రూపాయి ఇవ్వలేదు మాకు, ఓకే. అనవసరంలే మాకు వద్దులే అని అంటే చెప్పి మీరే దూరంగా ఉన్నారు మొన్న దూరంగా ఉండి. కాకపోతే ఆయన ఏం చేశాడంటే, మీరెవరికి చెప్తే వాడికి ఇస్తాం, గెలిపించే బాధ్యత మీది, తర్వాత బాబుకి నేను ఏదైనా పొజిషన్ చూస్తాను అది అని చెప్పుకొచ్చాడు. సరే ఆ మాట మీద ఉండు. కలుస్తుంటారా మీరు రెగ్యులర్ గా? నేను కలెక్టర్, బాబు కలుస్తున్నాడు రెగ్యులర్గా. ఇప్పుడు ఏదో పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ ఏదో ఇచ్చాడు, తాడికొండను ఇంకో రేపల్లో ఏదో ఇన్ఛార్జ్ అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మాచర్లో మనం చెప్పిన క్యాండిడేట్కే ఇచ్చారు, ఒక రెడ్డికి. వాడిని మనం తంపింగ్ మెజార్టీతో గెలిపించాము, 30,000 మెజార్టీతో మొన్న. ఇప్పుడు చూడాలా ఏమిస్తాడో ఏమిటి అనేది. ఆయన కూడా మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడటం లేదా చంద్రబాబు నాయుడు? మీరు అసలు నేను వెళ్తలేదండి ఈ మధ్య. ఇంకా ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మనకి బై ఎలక్షన్ తోటి లాస్ట్ సీట్ ఇవ్వలేదు కదా అని నేను బై ఎలక్షన్ తోటి లాస్ట్ అంతేనా? నేను డైరెక్ట్ కలవటం అంటే బాబు కలుస్తున్నాడు, వాడు పోతున్నాడులే, వాడు ఏదో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చారు కాబట్టి పోతున్నాడు. బాగానే గుర్తుపడతాడు, ఎట్లా ఫాదర్ ఎట్లా ఉన్నారు, బాగున్నారు అది అని అడుగుతాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ మనిషి డెప్త్ ఉన్న మనిషి కదా, ఏదో అది దాని ప్రోస్ అండ్ కాన్స్ అటు ఇటు ఏదో లెక్క క్యాలిక్యులేషన్ చేసి తప్పు చేస్తుంటాడు. అది ఎన్టీఆర్కి అది లేదు. అదే ఎన్టీ రామారావు గారిని స్టడీ చేసినటువంటి మీరు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని స్టడీ చేయలేకపోతున్నారా? చేయొచ్చు, స్టడీ చేశాను కాబట్టి పోవట్లా నేను. అంతేనంటారా? సో స్టడీ ఇప్పుడు యాక్చువల్గా